ఇప్పుడు మనం ఎమర్జెన్సీ గురించి తెలుసుకుందాము. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఆ ఎమర్జెన్సీ మన భారత రాజ్యాంగం ప్రకారం ఈ ఆర్టికల్ కింద విధిస్తారు. ఎందుకు విధిస్తారు, ఎలా విధిస్తారు, ఇప్పటి వరకు మన దేశంలో నేషనల్ వైడ్గా విధించినటువంటి ఎమర్జెన్సీ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. ఓకేనా? ఎమర్జెన్సీ అనేటువంటిది మన భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ నెంబర్ 352 ప్రకారం విధించబడుతుంది. సో భారత రాజ్యాంగంలో ఏదైతే ఈ 352 అనేటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో దాని కింద ఈ ఎమర్జెన్సీని విధిస్తారు. అసలు ఈ ఎమర్జెన్సీ అనేటువంటిది ఎందుకు విధిస్తారు అంటే, కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో నేషన్కి నష్టం జరుగుతుంది, అంటే దేశానికి నష్టం జరుగుతుంది అని అనిపించినప్పుడు ఈ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. సో ఈ ఎమర్జెన్సీని అప్రూవ్ చేసేది భారత రాష్ట్రపతి అప్రూవ్ చేస్తారు అనమాట. అంటే మన దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి ఏదైతే ఉందో అది ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ పదవి, దాన్ని మనం తెలుగులో రాష్ట్రపతి అంటాము. సో ఈ రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి గారే ఈ ఎమర్జెన్సీని అప్రూవ్ చేస్తారనమాట. అయితే ఈ ఎమర్జెన్సీని రికమెండ్ చేయడానికి పార్లమెంట్లో అధికార పార్టీ ఏదైతే ఉంటుందో ఆ అధికార పార్టీ రికమెండ్ చేసినప్పుడు అది సబబుగా అనిపించినప్పుడు రాష్ట్రపతి ఈ ఆర్టికల్ నెంబర్ 352 కింద ఉన్నటువంటి అధికారాన్ని యూజ్ చేసుకొని ఎమర్జెన్సీకి అప్రూవల్ ఇస్తారనమాట. యాక్చువల్గా ఏంటి ఈ ప్రత్యేకమైన సందర్భాలు నేషనల్గా జరిగే నష్టము అంటే, జనరల్గా 3 అకేషన్స్లో విధిస్తారనమాట. 3 అకేషన్స్లో అంటే 3 సందర్భాల్లో ఇలాంటి ఎమర్జెన్సీని విధిస్తారనమాట. సో ఇందులోకి వెళ్ళి మొదటిది వచ్చి ఇంటర్నల్గా మన దేశంలోనే, అంటే భారతదేశంలోనే ఇంటర్నల్గా ఏదైనటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు దానివల్ల దేశం యొక్క విచ్ఛిన్నతి జరుగుతుంది, అంటే దేశం విడిపోయే ఛాన్స్ ఉంది దేశం. రెండోది వచ్చి ఏదైనా మన దేశానికి ఎనిమీ దేశం ఏదైనా ఉంటే ఆ ఎనిమీ దేశం నుంచి థ్రెట్స్ ఉంటాయి, అంటే ఇంకా యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరగబోతుంది ఎనిమీ దేశానికి ఇండియాకి, అంటే శత్రు దేశానికి ఇండియాకి మధ్యలో యుద్ధం జరగబోతుంది అనేటువంటి సందర్భం ఏదైనా వస్తే ముందస్తు చర్యగా ఎమర్జెన్సీ విధిస్తారు. ఇంకా మూడో సందర్భం ఏంటంటే ఎకనామికల్ క్రైసిస్ వచ్చినప్పుడు, అంటే ఆర్థిక సంక్షోభం దేశంలో ఏర్పడినప్పుడు ఈ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. సో ఈ ఆర్థిక సంక్షోభం వస్తే ఎందుకు ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారనేటువంటిది నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ టాపిక్ కాదు, ఈ లెంత్ ఎక్కువ అయిపోతుంది చేస్తే కనుక. సో అందుకోసం దీని గురించి నేను మళ్ళీ ఇంకొక టాపిక్లో చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే కనుక ఆర్థిక సంక్షోభం అండ్ శత్రు దేశం నుంచి ఏదైనా థ్రెట్స్ ఉన్నప్పుడు, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఈ 3 సందర్భాల్లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారనమాట. అయితే ఇందులోకి వెళ్ళి ఈ ఎమర్జెన్సీని కొన్ని సందర్భాల్లో ఒక రాష్ట్రానికి కానీ, లేకపోతే ఒక రాష్ట్రంలో ఏదేని ఒక కొంత ప్రదేశానికి కానీ, లేకపోతే దేశం మొత్తానికి కానీ ఇలా 3 రకాలుగా విధిస్తారనమాట. అంటే ప్రదేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక నేషన్కి, అంటే దేశం మొత్తం మీద ఎమర్జెన్సీని విధించవచ్చు, లేదా ఒక రాష్ట్రానికి ఎమర్జెన్సీని విధించవచ్చు, లేదా ఒక రాష్ట్రంలోని ఒక ప్రదేశానికి కూడా ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రదేశానికి ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తారు అంటే, ఆ పర్టికులర్ ప్రదేశం ఏదైతే మనం ఒక రాష్ట్రంలో కొంత మేర ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఏదేని దేశానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఓకేనా, అంటే దానివలన సమాజానికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రదేశానికి ఎమర్జెన్సీ విధించి ఆ పర్టికులర్ ప్రదేశాన్ని మిలిటరీ వాళ్ళు ఆక్యుపై చేస్తారనమాట. ఇక రెండోది ఏంటంటే ఒక రాష్ట్రానికి కూడా ఎమర్జెన్సీ విధిస్తారు. ఒక రాష్ట్రానికి ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తారంటే, రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛితి, అంటే ఏదైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రము రాజ్యాంగబద్ధంగా నడవకుండా ఉన్నట్లయితే,
అంటే రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్నది అని గవర్నరు రాష్ట్రపతికి రికమెండ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారనమాట. ఇక నేషనల్ వైడ్ ఎమర్జెన్సీ అంటే దేశం మొత్తానికి ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తారంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇంతకుముందే, ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, శత్రు దేశాల నుంచి థ్రెట్స్ ఉన్నప్పుడు, ఇంటర్నల్గా దేశం మొత్తం మీద ఏదైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినప్పుడు ఇట్లా 3 రకాలుగా ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారనమాట. అయితే ఈ ఎమర్జెన్సీ అనేటువంటిది ఏదైతే ఉందో అది దేశాన్ని పరిరక్షించుకోవడం కోసం ఈ ఎమర్జెన్సీని విధిస్తారనమాట. అయితే ఈ దేశాన్ని పరిరక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్గా దేశం కానీ, రాష్ట్రం కానీ, లేకపోతే ఒక ప్రదేశం కానీ, అంటే ఈ 3 రకాలుగానే మనం ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తామని చెప్పుకుంటున్నాం కదా. సో ఈ 3 రకాలుగా ఏ విధంగా ఎమర్జెన్సీని డిక్లేర్ చేసినా ఆ ప్రదేశం కానీ, లేకపోతే ఆ రాష్ట్రం కానీ, లేకపోతే ఆ నేషన్ కానీ మొత్తం కూడా రాష్ట్రపతి కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ప్రెసిడెంట్ కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేశంలో అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా మొత్తం దేశం కానీ, లేకుండా ఉంటే ఒక రాష్ట్రానికి కానీ, ఒక ప్రదేశానికి కానీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే ఆ పర్టికులర్ ఏరియా మొత్తం కూడా రాష్ట్రపతి కిందనే ఉంటుందన్నమాట. అంటే ఆ ప్రదేశం మొత్తం కూడా రాష్ట్రపతి అధికారమే చెల్లుతుంది అనమాట. రాష్ట్రపతి ఏది చెప్తే అది ఆ పర్టికులర్ ప్రదేశంలో, అది రాష్ట్రం అయితే రాష్ట్రం, నేషన్ అయితే నేషన్, ఒక ప్రదేశం అయితే ఒక ప్రదేశం, అక్కడ ఏదైతే ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారో ఆ ఏరియాలో రాష్ట్రపతి మాట చెల్లుతుంది అనమాట. అధికార పార్టీ అనేటువంటిది ఇంకేది ఉండదు. ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారో అప్పుడు రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్, ఓకేనా, ఒక పౌరుని యొక్క హక్కులు, అధికారాలు, ప్రశ్నించే తత్వం, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా బ్యాండ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఏ సిటిజన్కి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు. తర్వాత ఒక ప్రభుత్వాన్ని కానీ, లేకపోతే ఏదైనా సిచ్యుయేషన్లో వయలేషన్ జరిగినట్లయితే ఇండియాలో త్రూ ది మిలిటరీ, సో ఎవరు దాన్ని ప్రశ్నించడానికి కానీ, దాని మీద ఎలాంటి కేసులని కోర్టులు తీసుకునేటువంటి అవకాశం కానీ ఎటువంటివి ఉండవన్నమాట. ఓకేనా. సో ఇది మేజర్ ఎమర్జెన్సీ. అయితే ఈ ఎమర్జెన్సీని మన దేశంలో 1975 శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇది ఇచ్చారనమాట. అసలు ఎందుకు ఈ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చిందో మనం ఒకసారి చూద్దాము. యాక్చువల్లీ చెప్పాలంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాయ్బరేలీ, అంటే ఇది రాయ్బరేలీ అనేటువంటిది ఒక కాన్స్టిట్యుయెన్సీ అనమాట, అంటే ఒక నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎలక్షన్స్లో పోటీ చేశారనమాట. అయితే సేమ్ ఇదే నియోజకవర్గం నుంచి రాజ్ నారాయణ్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా పోటీ చేశాడనమాట. అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అపోనెంట్గా ఈ రాజ్ నారాయణ్ అనేటువంటి వ్యక్తి ఈ రాయ్బరేలీ అనేటువంటి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేశాడనమాట. సేమ్ అదే కాన్స్టిట్యుయెన్సీ నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా పోటీ చేశారు. అయితే శ్రీమతి ఇందిరాగాంధీ గారు పోటీ చేసే దానికంటే ముందే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆల్రెడీ ప్రధానమంత్రిగా వర్క్ చేస్తున్నారనమాట. అంటే ఆమె అధికారంలో ఉన్నారనమాట. ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఆమెకి సెక్యూరిటీ పర్పస్ కానీ, తర్వాత ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ ఆమెకి అవసరమైనటువంటి ఫండ్ ఏదైతే ఉంటుందో, అంటే ఆమె సెక్యూరిటీ పర్పస్ కానీ, లేకపోతే ఆమె అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆమె యూజ్ చేసుకోవాల్సినటువంటి వ్యవస్థలో యూజ్ చేసుకోవాల్సినటువంటి ఏవైతే ఉంటాయో దానికి అవసరమైనటువంటి ఫండ్ మొత్తం కూడా గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ ఈ అధికారం అనేటువంటిది ఏదైతే ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే అధికారం అనేటువంటిది స్టాప్ అయిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరిగి అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మాత్రమే అధికారం అనేటువంటిది వస్తుంది జనరల్గా. అయితే ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేశారు, రాజ్ నారాయణ్ గారు పోటీ చేశారు. రాజ్ నారాయణ్ అనేటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి పౌరుడు అనమాట.
అయితే ఆయన కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్సీ అదే కొంచెం పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తే. బట్ కానీ ఆయన ప్రీవియస్గా ఎట్లాంటి అధికారంలో లేరనమాట. అయితే ఈ ఇందిరాగాంధీ గారు మాత్రం అధికారంలో ఉన్నారు ఇంతకుముందు. అయితే ఆమె ఏం చేశారంటే క్యాంపెయిన్ అంటే ఏంటి, ఏవైతే ఈ పొలిటికల్ పార్టీలు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఎలక్షన్స్ అప్పుడు ప్రతి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు ప్రచారానికి వెళ్తారనమాట. ఆ ప్రచారంకి వెళ్ళినప్పుడు తమ పొలిటికల్ పార్టీస్ని తర్వాత తాము ఆ నియోజకవర్గాల్లో చేయబోయేటువంటి పనులని ప్రచారం చేసుకొని ఓట్లు రాబట్టుకోవడానికి ట్రై చేస్తారనమాట. అలా క్యాంపెయిన్ చేసినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే, ఆల్రెడీ ఇంతకుముందు ఆమె అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ అధికారాన్ని యూజ్ చేసుకొని ఆమె పబ్లిక్ ఫండ్ నుంచి, అంటే ఇప్పుడు ఏదైతే మనం ట్యాక్సెస్ పే చేస్తామో ఆ ట్యాక్సెస్ అనేటువంటిది అధికార పార్టీ కింద ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేసి ఉంటారో వాళ్ళకి రైట్స్ ఉంటాయన్నమాట. ట్యాక్సెస్ రూపం నుంచి కలెక్ట్ చేసినటువంటి ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి సమాజానికి అవసరమైనటువంటి అవసరాలని తీర్చడం కోసం ఆ ఫండ్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే అదే ఫండ్ నుంచి ప్రెసిడెంట్కి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళ యొక్క అలవెన్సెస్ తర్వాత వాళ్ళకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నిటికి కూడా వాటిని ఆ ఫండ్ నుంచే వెళ్తాయన్నమాట. అయితే ఈ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఈ క్యాంపెయిన్కి అవసరమైనటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ సొంత అమౌంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉంటుందో అధికారం మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ క్యాంపెయిన్ చేసేటప్పుడు వాళ్ళ సొంత అమౌంట్ని పెట్టుకొని క్యాంపెయిన్ చేసుకోవాలి. కానీ అలా కాకుండా ఈ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఆమె తన సొంత అమౌంట్ కాకుండా పబ్లిక్ ఫండ్ని యూజ్ చేసుకొని క్యాంపెయిన్ చేశారనమాట. అది కూడా కొంచెం ఏదైతే లిమిట్స్ ఉంటాయో లిమిట్స్ని దాటి ఆమె పబ్లిక్ ఫండ్ని వాడుకుంది అనమాట. సో అది యాక్చువల్గా చెప్పాలంటే అది ఇల్లీగల్ అనమాట. సో ఇల్లీగల్ అంటే సెక్షన్ 123 సబ్ సెక్షన్ 7 కింద యాక్చువల్గా చెప్పాలంటే ఇది గిల్టీ కిందకి వస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా రిప్రజెంటేటివ్ యాక్ట్ అని 1951లో చేశారు. ఈ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద 123 సబ్ క్లాస్ 7 కింద ఇది గిల్టీ అవుతుంది అనమాట. గిల్టీ అంటే అఫెన్స్ అంటే నేరం అవుతుంది అనమాట. సో ఆ నేరం కింద రాజనారాయణ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి మీద కేసు ఫైల్ చేశారనమాట. అయితే కేసు ఫైల్ చేస్తే అలహాబాద్ హైకోర్టు ఏం చేసింది అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారిని నేరస్తురాలుగా డిక్లేర్ చేస్తూ, అంటే ఆమె గిల్టీ చేసిందని సాక్ష్యాధారాలతోటి నిరూపణ అయింది అనేసి ఆమెని 6 years అంటే 6 సంవత్సరాల పాటు రాజకీయాలకి దూరంగా ఉండాలని ఒక తీర్పు చెప్పింది అనమాట. యాక్చువల్గా 6 years అనేటువంటిది మేజర్ ప్రాబ్లం. యాక్చువల్గా ఇది ఎమర్జెన్సీకి కారణం అవడానికి కారణమే నా అభిప్రాయం ప్రకారము 6 years. యాక్చువల్ చెప్పాలంటే ఎమర్జెన్సీ అనేది 1975లో డిక్లేర్ చేశారని నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. అయితే 1975కి అసలు నేను పుట్టనే లేదు. సో అందువల్ల నాకు డైరెక్ట్గా దీని గురించి చూసినటువంటి అవగాహన కాదు. ఏదైతే నేను టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో దీని ప్రకారం ఈ 1975లో డిక్లేర్ చేసినటువంటి ఎమర్జెన్సీలో ఏదైతే ఉందో ఈ ఎమర్జెన్సీలో 6 years ఆమెని ఎక్స్పల్షన్ చేశారనమాట. ఎక్స్పల్షన్ అంటే బహిష్కరించడం అనమాట. రాజకీయాలకి దూరంగా ఉండాలని ఆమెని బహిష్కరించారు. రాజకీయ బహిష్కరణ అంటారు యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని వర్డ్స్లో చెప్పుకుంటే. ఆ రాజకీయ బహిష్కరణ అనేటువంటిది 6 years ఇచ్చారు. ఇదే పెద్ద కాంట్రవర్సల్ అనమాట. సో దీనివల్ల మాత్రమే ఎమర్జెన్సీ వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 6 years అనేటువంటి ఏదైతే ఉందో అది ఏమవుతుంది అంటే 10 yearsకి ఎక్స్టెండ్ అవుతుంది. జనరల్గా చెప్పాలంటే ప్రతి 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు 6 yearsని ఆమె రాజకీయ బహిష్కరణ చేస్తే ఏమవుతుంది అంటే 5 years తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి కదా,
అప్పుడు కూడా ఇంకా 1 ఇయర్ ఆమెకి పనిష్మెంట్, అది ఏదైతే ఇంప్రిజన్మెంట్ కాదు, ఆమెకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉందో అది 5 సంవత్సరాల రాజకీయ బహిష్కరణ. సో ఈ 6 సంవత్సరాల బహిష్కరణ ఏదైతే ఉందో అందులో 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. అయినా ఆ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరిగేటప్పటికి కూడా ఇంకా శ్రీమతి ఇందిరాగాంధీ గారి మీద 1 ఇయర్ పనిష్మెంట్ అట్లానే ఉంటుందన్నమాట. అంటే ఆమె నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఆమె పోటీ చేయడానికి లేదు. అంటే ఏమవుతుంది, టోటల్గా ఇక్కడ ఇండైరెక్ట్గా ఆమె మీద 10 సంవత్సరాల రాజకీయ బహిష్కరణ విధించినట్లు అవుతుంది అనమాట. ఆమెకి 10 సంవత్సరాల రాజకీయాల నుంచి దూరంగా ఉండడం ఇష్టం లేదు యాక్చువల్గా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే నాకు తెలిసినంతవరకు, అంటే నా అభిప్రాయం ప్రకారం వాళ్ళ ఫ్యామిలీలోనే అధికారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అధికార దాహం ఎక్కువ ఉన్నటువంటి ఫ్యామిలీ అనమాట. అందుకోసమే జవహర్లాల్ నెహ్రూ గారు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అవ్వాల్సినటువంటి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ని జవహర్లాల్ నెహ్రూ గారు మన గాంధీ గారిని బెదిరించి తీసుకున్నారనమాట. యాక్చువల్ చెప్పాలంటే బెదిరించి అంటే ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా ఏం జరిగిందనేది తెలియదు, కానీ వాస్తవానికైతే నన్ను ప్రధానమంత్రిని చేయకపోతే గనక నేను ఎవరైతే ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీలో ఆ సభ్యుల్ని డివైడ్ చేస్తామన్నట్టు మాట్లాడారు అనమాట. సో ఇప్పుడే మనకి స్వతంత్రం వచ్చింది, ఇప్పుడే పొలిటికల్ పార్టీలు డివైడ్ అవ్వడం, తర్వాత సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా కాకుండా డివైడ్ అవ్వడం జరిగితే కనుక కొంచెం అభివృద్ధి వెనకబడుతుందన్న కారణంతో ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి కొంచెం సర్ది చెప్పి ఆయన్నే జవహర్లాల్ నెహ్రూ గారినే ప్రైమ్ మినిస్టర్ చేశారన్నమాట ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. అంతేగాని జవహర్లాల్ నెహ్రూ గారు ఏమీ నాకు తెలిసినంతవరకు పెద్ద డిజర్వ్ క్యాండిడేట్ ఏం కాదు, అంటే బాగా ఎక్కువ అర్హత కలిగినటువంటి వ్యక్తి ఏమి కాదు యాక్చువల్గా చెప్పాలంటే. సో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మోతీలాల్ నెహ్రూ గారు, ఆయన ఈ బ్రిటిషర్ కింద వర్క్ చేశారనమాట. బ్రిటిషర్స్ కాలంలో బ్రిటిషర్స్ కింద వర్క్ చేశారు. సో అది కూడా కొంచెం కలిసి వచ్చే విషయం అనమాట. సో దానివలన కొంచెం ఇట్లా మాట్లాడి తీసుకున్నారు. సో ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి ఆయన ఎట్లయితే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో తర్వాత వాళ్ళ కూతురు అవ్వాలన్నది ఆయన ఆకాంక్ష, చేయాలన్నది ఆమె యొక్క ఇంటెన్షన్ అనమాట. అసలు రాజకీయం నుంచి దూరంగా ఉండడం ఇష్టం లేని శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీని నుంచి బయటపడడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయని వాళ్ళ సలహాదారులను అడిగినప్పుడు వాళ్ళకి క్లోజెస్ట్గా ఉండేటువంటి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సలహానే ఈ ఎమర్జెన్సీ అన్నమాట. సో అందులో ఈ సిద్ధార్థ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి మొత్తం ఈ లెటర్ని కూడా, అంటే ఈ ఎమర్జెన్సీ లెటర్ని కూడా డ్రాఫ్ట్ చేసినట్టు కొన్ని పుస్తకాల్లో రాసింది. సో మొత్తానికైతే ఇతను బెంగాల్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయన యాక్చువల్గా శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ, ఆ పర్టికులర్ పర్సన్కి కూడా ఇతను ఫ్రెండ్ అన్నట్టు అనమాట. సో అందువల్లనే ఈయన్ని ప్రధాన సలహాదారునిగా పెట్టుకున్నారు అప్పుడు యాక్చువల్గా. సో ఈయన మినిస్ట్రీ పోస్ట్లో కూడా ఉన్నాడు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈయన ఇచ్చినటువంటి ఒక సలహా నుంచే ఈ ఎమర్జెన్సీ అనేటువంటి ఆలోచన వచ్చిందనమాట. సో దీని కింద ఏదైతే వీళ్ళు లెటర్ డ్రాఫ్ట్ చేశారో ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలనేటువంటి లెటర్ని, ఆ లెటర్లో డ్యూ టు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ అనేటువంటి ఒక పాయింట్ మీద వీళ్ళు ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారనమాట. అంటే ఎవరైతే అపోనెంట్ పొలిటికల్ లీడర్స్ ఉన్నారో సో వాళ్ళ నుంచి వ్యతిరేకత రావడంతో పాటు ఇంటర్నల్గా కొంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంది, అందువల్ల మేము పరిపాలనని కొనసాగించలేము, సో మాకు పరిపాలన చేయడం కష్టం అవుతుంది అనేటువంటి ఒక పాయింట్ బేస్ చేసుకొని రాష్ట్రపతి గారు అయినటువంటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనేటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే అప్పటి భారత రాష్ట్రపతి,
సో ఆయన దీన్ని అప్రూవ్ చేయడం వల్ల ఎంటైర్ నేషన్ మొత్తం కూడా చీకట్లో వెళ్ళిపోయింది అనమాట. సో అంటే 1975 జూన్ 21 ఎర్లీ మార్నింగ్ 5:30కి శ్రీమతి ఇందిరాగాంధీ గారు రేడియోలో, అంటే అప్పటికి ఎక్కువగా టీవీలు లేవు కాబట్టి ఎక్కువ మంది రేడియోని యూజ్ చేసేవాళ్ళు. సో అందువల్ల ఆమె ఈ రేడియోకి ఇంటర్వ్యూ ఇచ్చి సో ఇందులో డిక్లేర్ చేశారనమాట అఫీషియల్గా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు, అంటే జూన్ 21, 1975 ఎర్లీ మార్నింగ్ 5:30కి ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు డిక్లేర్ చేశారనమాట. సో ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారో ఆటోమేటిక్గా ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా బ్యాండ్ అయిపోతాయి. సో సివిలియన్స్ ఎవరైతే ఉంటారో, అంటే పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వయలేషన్ స్టార్ట్ అయిపోయింది. టోటల్గా అప్పుడు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నేషనల్ వైడ్గా 1,00,000 మందికి పైగానే అపోనెంట్ పొలిటికల్ లీడర్స్ కానీ, తర్వాత జర్నలిస్ట్ కానీ, అంటే మీడియా ఎవరైతే ఉంటారో ఆ మీడియాని కానీ జర్నలిస్టుని కానీ అందరినీ తీసుకెళ్ళి ప్రెజెంట్ చేశారనమాట. అంటే జైల్లో పెట్టారు. దాదాపు 1,00,000 మందిని జైల్లో పెట్టారనమాట అప్పుడు. అందులో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు, లైక్ రాజ్ నారాయణ్, తర్వాత జయప్రకాష్ నారాయణ అంటే ప్రస్తుతం తెలుగు స్టేట్కి సంబంధించినటువంటి జయప్రకాష్ నారాయణ కాదు, అప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఒక జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారనమాట. సో ఆయన్ని, తర్వాత ఇంకా ఎవరైతే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి, అంటే పొలిటికల్ పార్టీకి, అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టారనమాట. అది 1,00,000 పైగా జైల్లో పెట్టారు. ఇంకొక కథనం ప్రకారం ఏంటి అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి రెండో కొడుకు, అంటే మనకి ఎక్కువగా చాలామందికి ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి రాజీవ్ గాంధీ గారే తెలుసు, ఎందుకంటే ఆయన కూడా ప్రధానమంత్రిగా చేశారు కాబట్టి ఆయన మాత్రమే ఎక్కువ మందికి తెలిసేటువంటి అవకాశం ఉందన్నమాట. అలా కాకుండా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఇంకొక కొడుకు ఉన్నారు, ఆయన పేరు సంజయ్ గాంధీ అనమాట. ఆ సంజయ్ గాంధీ గారు అప్పుడు ఎమర్జెన్సీ విధించినప్పుడు ఈయన మేజర్ రోల్ ప్లే చేశారనమాట. మేజర్ రోల్ ప్లే చేయడం అంటే ఎక్కువగా సివిలియన్స్ మీద వయోలేషన్ చేసింది ఈ సంజయ్ గాంధీ గారే అనమాట. సో అప్పట్లో నేను చదివిన బుక్స్ నుంచి, నేను చూసినటువంటి ఇంటర్వ్యూస్ నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే కొంతమందికి, అంటే దాదాపు 2,000 మంది నుంచి 3,000 మంది వరకు స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ చేశారనమాట. అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తారు కదా, సో ఆ ఆపరేషన్స్ని ఈ పెళ్ళి కానటువంటి యంగర్స్కి, అంటే ఎవరైతే పెళ్ళి కాకుండా ఉన్నారో ఆ పెళ్ళి కాని యంగర్స్కి, వయసులో ఉన్నటువంటి పీపుల్స్కి స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేశారు. అవి కొన్ని వికటించి కొంతమంది చనిపోయినారు, కొంతమంది సీరియస్గా ఇంజురీస్ అయినాయి వాళ్ళకి.